సో నా పేరు రంజిత్ కుమార్. ఈసారి సివిల్ సర్వీసెస్ ఫలితాలలో నాకు 574 ర్యాంక్ వచ్చింది. సో బేసికలీ మాది వరంగల్ డిస్టిక్ అండి. సో మా నాన్నగారి పేరు కృష్ణంరాజు. ఆ నాన్నగారు లోకల్ బిజినెస్ చేస్తుంటారు అక్కడ వరంగల్లోనే. అమ్మగారి పేరు మాధవి, హౌస్ వైఫ్. నాకు యంగర్ సిస్టర్ ఉన్నారు. తను గ్రాడ్యుయేషన్ 4th ఇయర్ చదువుతుంది హైదరాబాద్లోనే. మీకు సివిల్స్ వైపు రావడానికి ఇన్స్పిరేషన్ పాయింట్ ఏంటండి? బేసికలీ నా స్కూలింగ్ అండి. నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదివాను. ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ విచ్ ప్రొవైడ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 6th to 12th క్లాస్. సో అక్కడ చదివేటప్పుడు అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్లస్ అక్కడ టీచర్స్ మోటివేషన్ గివింగ్ బ్యాక్ టు సొసైటీకి నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. సో అప్పుడు నాకు స్టార్టింగ్ థాట్ వచ్చింది. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్లో వెన్ ఐమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మై ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, అప్పుడు అనిపించింది సివిల్ సర్వీసెస్ అయితే ఐ కెన్ గెట్ బ్రాడర్ ఆపర్చునిటీ వేర్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ బ్యాక్ టు సొసైటీ. నేను చిన్నప్పుడు ఏదైతే థాట్ అనుకున్నానో ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో అది చేయొచ్చని నేను చాలామంది ఇంటరాక్షన్ తర్వాత నాకు అర్థమైంది. సో ఐ థాట్ వై నాట్ టేక్ అప్ దిస్ ఆప్షన్ అని చెప్పి నేను ప్రిపరేషన్కి వచ్చానండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్తారా? డెఫినెట్లీ అండి. సో స్కూలింగ్ వచ్చేసి 6th to 10th జవహర్ నవోదయ విద్యాలయ వరంగల్ మామ్నూర్ అండి. దాని తర్వాత నేను ఇంటర్ గుంటూరు భాష్యంలో చేశాను. నా గ్రాడ్యుయేషన్ ఎన్ఐటి రాయపూర్లో చేశాను ఫ్రమ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. దాని తర్వాత 2018లో నేను గ్రాడ్యుయేట్ అయ్యానండి. అప్పటి నుంచి 2 years నేను బిజినెస్ అనలిటిక్స్లో పనిచేశాను యాజ్ ఎ సీనియర్ అనలిస్ట్ అనలిటిక్స్ కోషెంట్ అనే కంపెనీలో. సో ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ టు ప్రిపరేషన్. సో దిస్ ఈస్ మై థర్డ్ అటెంప్ట్ అండ్ సెకండ్ ఇంటర్వ్యూ. అండ్ మీది నేటివ్ ఎక్కడ? నేటివ్ వరంగల్ అండి. వరంగల్ టౌన్. వరంగల్ టౌన్ ఇట్స్. అండ్ ప్రిపరేషన్కి ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అయ్యారండి మీరు? సో ప్రిపరేషన్ పరంగా చూస్తే స్ట్రాటజీస్ బ్రాడ్ బేస్డ్ ఉండాలండి. బికాస్ యూపీఎస్సీలో ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అడగొచ్చు. ద సిలబస్ ఈస్ వెరీ హ్యూజ్ అండ్ వ్యాస్ట్ అండ్ డైవర్ట్ అవ్వడానికి కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటాయి. సో దీనికి స్ట్రాటజీ అంటూ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దీనికోసం ఐ వుడ్ సే 3 pillar అప్రోచ్. ఫస్ట్ సిలబస్ ఏంటో చాలా యూపీఎస్సీ చాలా స్పెసిఫిక్గా డిఫైన్ చేస్తుంది. ఇవి టాపిక్స్ మీకు ఇంపార్టెంట్ అని. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్. ఈ 2 pillars తర్వాత వీటి నుంచి మనం కట్ ద క్లటర్ లేక అంత హెవీ ఇన్ఫర్మేషన్ నుంచి వీ నీడ్ టు సార్ట్ అవుట్ ద ఇన్ఫర్మేషన్. దాని తర్వాత 3rd pillar ఇంపార్టెంట్ రిఫరెన్స్ బుక్స్ ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్ట్లు ఇవ్వడం, ఇవన్నీ చేయాలి. సో ఈ 3 points కనుక మనం ఒక స్ట్రాటజికల్ వేలో చేస్తూ ఒక 1 year కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రాక్ అండి. కోచింగ్ క్లాసెస్ లేకుండానే ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. ఇట్ మై పర్సనల్ ఎగ్జాంపుల్ కూడా ఐ నెవర్ అటెండెడ్ ఎనీ క్లాస్ రూమ్ కోచింగ్స్. నాకు బాలలత మ్యామ్ గారు నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన తర్వాత మ్యామ్ పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మ్యామ్ దగ్గర నేను పర్సనల్ గైడెన్స్కి వెళ్ళేవాళ్ళని. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఇంటర్వ్యూ గైడెన్స్. బట్ ఐ వాజ్ ఎగ్జాంపుల్ వితౌట్ కోచింగ్, క్లాస్ రూమ్ కోచింగ్ కూడా యూ కెన్ క్రాక్ బికాస్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాట్ యూ నీడ్ ఈజ్ అవేర్నెస్. కొంచెం సెన్స్ ఆఫ్ కామన్ సెన్స్ ఇవన్నీ పెడితే యూ కెన్ ఈజీలీ కట్ ద క్లటర్. అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి, ఏది కావద్దు, లైక్ ఐ సెడ్ బిఫోర్ 3 pillars. సో ఆ పిల్లర్స్ తోటి యూ కెన్ డెఫినెట్లీ క్రాక్ వితౌట్ క్లాస్ రూమ్ కోచింగ్. సివిల్స్ పైన ఎంత ఫోకస్ ఉన్నప్పటికీ కూడా చాలా మందిలో కొంత బ్యాకప్ ప్లాన్ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు కనిపిస్తుంటారు చాలా మంది. సో మీకు ఆ బ్యాకప్ థాట్ ఎప్పుడన్నా వచ్చిండే? ఒకవేళ ఉంటే బ్యాకప్ థాట్ ఆల్రెడీ వర్క్ కాబట్టి దానికి వెళ్ళిపోదామని ఏమైనా అనిపించిందా థాట్ ఏమన్నా? డెఫినెట్లీ అండి. బ్యాకప్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాస్ కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ యూ నెవర్ అంటే ఇక్కడనే ఇంకా 7 years ఉండాము అన్నంత క్వశ్చన్ ఉండదు. బికాస్ ఇంట్లో వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. అండ్ దెర్ ఈస్ ఆల్సో సొసైటల్ నార్మ్స్. 25 years జాబ్ లేదు, ఇంకెన్ని రోజులు ఎగ్జామ్ మీద ఉంటాను. సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం మాకు బ్యాకప్ ఒకటి ఉండాలి అన్న థాట్ ఉంటుంది. సో అలానే నాకు ఒక 2-3 బ్యాకప్స్ పెట్టుకున్నాను. ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు మై జాబ్. సో బిజినెస్ అనలిటిక్స్ విచ్ ఐ వాస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ కూడా. నేను నా జాబ్ చేసేటప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసేవాను నా జాబ్ని. సో దట్ విల్ బీ మై రిసార్ట్. ఆర్ ఎల్స్ అదర్ ఎగ్జామినేషన్ లైక్ Group 1 తెలంగాణ కానీ ఆర్బీఐ ఎగ్జామ్ కూడా ఐ వాస్ వెరీ ఫాండ్ ఆఫ్. ఐ థాట్ ఆఫ్ రైటింగ్ మల్టిపుల్ టైమ్స్ బట్ ఎప్పుడు నాకు యూపీఎస్సీకి దానికి క్లాష్ అయ్యేది. సో ఐ నీడ్ టు టేక్అప్. ఈసారి కూడా May 28th ఇస్ ఆర్బీఐ ఎగ్జామ్. సో నాకు June 5th మళ్ళీ ప్రిలిమ్స్ ఉంటుంది. సో ఐ లెఫ్ట్ అవుట్ ఆర్బీఐ. సో ఇఫ్ నాట్ ఆర్బీఐ చేద్దామని ఉండేది. రంజిత్ 574 ర్యాంక్ అని చూడంగానే ఆల్ ఇండియా ర్యాంక్ మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్? యా, మోర్ దెన్ ఇట్స్ ఎ సై ఆఫ్ రిలీఫ్ అండి. బికాస్ లాస్ట్ ఇయర్ సేమ్ 8 months బ్యాక్ వెన్ ఐ సా ద లిస్ట్ ఐ వాస్ నోవర్ ఇన్ ద లిస్ట్ అని తెలిసిన ఫీలింగ్ ఇట్ వాస్ వెరీ హార్డ్. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళకి చాలా హర్టింగ్ ఉండే. సో వెన్ ఐ సా ద నేమ్ ఓకే ఐ మేడ్ ఇట్ టు ద లిస్ట్, ఐ క్రాక్డ్ ద కోడ్ అన్న హ్యాపీనెస్ అనిపించింది. మోర్ దెన్ దట్ పేరెంట్స్ హ్యాపీనెస్, ఫ్రెండ్స్ హ్యాపీనెస్ చూశాక ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వర్త్ అని. గోల్ ఏంటి? సో బేసికలీ సివిల్ సర్వీసెస్ లైక్ మై గోల్ అండ్ కమింగ్ టు సివిల్ సర్వీసెస్ 2 ప్యారలల్గా వెళ్ళాయండి. సో నేను చెప్పాను నాకు జవహర్ నవోదయ విద్యాలయాలో చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికిందండి. దానివల్ల నాకు లైఫ్లో పెద్ద పెద్ద గోల్స్ థింక్ చేయడం అనేది నేను నేర్చుకోగలిగాను. సో ఐ థాట్ ఇలాంటి ఎడ్యుకేషన్ కనుక ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే ఎవ్రీ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పర్సన్ కెన్ ఆస్పైర్ బిగ్ అండ్ వాళ్ళ జనరేషన్స్ కమింగ్ టుగెదర్ని మార్చొచ్చు.
సో మై గోల్ వాస్ టు ప్రొవైడ్ అడిక్వేట్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఎవ్రీ వన్. దాంట్లో ఐ ఫెల్ట్ సివిల్ సర్వీసెస్ నాకు 35 years ఆఫ్ క్వశ్చన్ ఇస్తుంది టు ఎన్ష్యూర్ మై డ్రీమ్స్ కమింగ్ టు రియాలిటీ ఇన్ ద గ్రౌండ్ లెవెల్. సో యాజ్ ఐ సెడ్ మై గోల్ అండ్ సివిల్ సర్వీసెస్ ఆర్ ప్యారలల్ థింగ్స్. ఈవెన్ దో మెయిన్స్ అనేది ఒక మెయిన్ పిక్చర్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద మార్క్స్ దాని నుంచి ఉన్నా కూడా ఇంటర్వ్యూ ఆల్వేస్ మేక్స్ మెనీ ఆఫ్ ద పీపుల్ నర్వస్. ఎలాంటి ప్రిపరేషన్ చేశారు, మీరు ఎలా అటెండ్ అయ్యారు ప్రిపరేషన్కి సంబంధించి, కానీ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేశారు, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆస్క్డ్ యూ? Yes, definitely an interview is very important situation because you are one step to crack the examination అన్నప్పుడు stakes are very high. And moreover first time UPSC బిల్డింగ్ చూసినప్పుడు దట్ ఆరా ఇన్ని రోజులు UPSC విని ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళి UPSC చూసినప్పుడు you feel little bit of nervous, but keeping the nerves calm is very much important because at the end of the day ఆ ఇంటర్వ్యూ తర్వాత they are going to give you a district as an IAS officer, so they want to test your calmness. సో కామ్నెస్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. బట్ ఓవర్ ద ప్రాసెస్ అడిగిన క్వశ్చన్స్ చూసుకుంటే నన్ను సోషల్ ఇష్యూస్ గురించి ఎక్కువ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే సోషల్ ఇష్యూస్, ఇలాంటి థింగ్స్ అడిగారు. అండ్ మోర్ ఓవర్ నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అందులో నుంచి కూడా దేర్ వర్ సబ్స్టెన్షియల్ మంచి క్వశ్చన్స్ అడిగారు. ఆఫ్రికా రిలేషన్స్, సౌత్ ఏషియా రిలేషన్స్, సో మోస్ట్లీ అబౌట్ దీస్ పారామీటర్స్లో నడిచాయండి. అండ్ వన్ థింగ్ యూ డిడ్ మెటలర్జీ చేశారు అనమాట, సో అక్కడ వర్క్ కూడా చేశారు. ఐ థింక్ సో ఎల్ఎన్టీలో వర్క్ చేశారు కదా. నేను సారీ డేటా అనలిటిక్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఎందుకంటే హౌ స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీద మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో వాళ్ళు క్వశ్చన్స్ అనేటువంటిది మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా టచ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం? ఎందుకంటే బీటెక్ వాళ్ళు బీటెక్ వదిలేస్తే నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ బీటెక్ కోర్స్ అని కూడా తెలుసుకోవాలి. సో డెఫినెట్లీ అండి, మనం డాఫ్ ఫిల్ చేసేటప్పుడు వీ ఫిల్ అవర్ బ్రాంచ్ కూడా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్. సో 2 things ఉంటాయి. ఫస్ట్, ఇఫ్ సమ్వన్ గ్రాడ్యుయేషన్ తర్వాత డైరెక్ట్ సివిల్ సర్వీసెస్కి వచ్చి ఉంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవ్వడం వెరీ మచ్ ఇంపార్టెంట్ అవుతుంది. దే ఎక్స్పెక్ట్, అంటే ఎందుకంటే గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు ప్రిపరేషన్ వచ్చారు, సో గ్రాడ్యుయేషన్లో ఉన్న థింగ్స్ గుర్తుండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి టైంలో గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్స్, మన గ్రాడ్యుయేషన్ సిలబస్ చూసి సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫిక్స్ చేసి, అంటే మోస్ట్లీ గ్రాడ్యుయేషన్ అంటే కోర్ థీమ్స్ వాళ్ళు ఏం అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ నాది మెటలర్జీ, అక్కడ స్టీల్ ఎలా తయారు చేస్తారు ఇలాంటి వాళ్ళు అడగరు. ఎలా అడుగుతారు, స్టీల్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ ఏంటి, లైక్ రేసింగ్ కార్ తయారు చేస్తున్నావు ఎలాంటి మెటల్స్ నువ్వు వాడతావు, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ నువ్వు మెటలర్జీని ఎలా వాడతావు. సో మోస్ట్లీ అప్లికేషన్. సో ఇలా ఇప్పుడు నా సబ్జెక్ట్కి గ్రౌండ్ లెవెల్ అప్లికేషన్స్ ఏంటి అని మనం ఆలోచిస్తే ఒక 100-200 క్వశ్చన్స్ మనం సార్ట్అవుట్ చేసుకోగలుగుతాం. ఆఫ్టర్ సార్టింగ్ అవుట్ దిస్ 200 క్వశ్చన్స్ వీ కెన్ కమ్ బ్యాక్ టు ఓకే ఈ 200 క్వశ్చన్స్కి ఇప్పుడు నేను ఆన్సర్ ఎలా అని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుని సరిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జాబ్, ఐ బిలీవ్ జాబ్ ఉంటే మెటలర్జీ గురించి అంత స్ట్రాంగ్ వెళ్ళరండి, ఆర్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ గురించి. సో ఇలా 2 things, వాట్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ యువర్ ప్రిపరేషన్ నీడ్ టు బి స్ట్రెంథెన్డ్. సివిల్ సర్వీస్ అనేటువంటి చాలా టఫెస్ట్ థింగ్ అయినప్పటికీ కూడా చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు రావాలనుకున్నారు? సో ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ లైక్ ద మోటివేషన్ అండి. అంటే నేను ఇంతకుముందు చెప్పాను మై గోల్, నాకు ఐ నో మా ఫ్యామిలీలో దెర్ వాస్ నాట్ ఈవెన్ ఎనీ సింగిల్ గవర్నమెంట్ సర్వెంట్, ఇంకా సివిల్ సర్వెంట్ లేరు. సో అలాంటి టైంలో వెన్ ఐ థాట్ ఆఫ్ దిస్, ఐ నో ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మై పేరెంట్స్ సపోర్ట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో ఐ వాంట్ టు మేక్ దెమ్ ప్రౌడ్ యాజ్ వెల్ యాజ్ కాంట్రిబ్యూట్ బ్యాక్ టు సొసైటీ. ఇక్కడైతే నాకు ఆపర్చునిటీ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 4 to 5 years ఆఫ్ మై టైమ్, వన్స్ ఐ క్రాక్ ద నెక్స్ట్ 30 years ఐ కెన్ రియల్లీ క్రియేట్ అన్ ఇంపాక్ట్ అనే థింగ్ నన్ను ఎప్పుడు పుష్ చేసేది. సో ఆ థింగ్ వల్ల ఐ కెప్ట్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్. ఈవెన్ దో ఇట్స్ ఆస్క్డ్ క్వశ్చన్, ఐ వాంట్ రీఇటరేట్ వన్స్ అగైన్, సివిల్స్లో ఒక సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి ప్లాన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది? యా అండి, సో లైక్ ఐ టోల్డ్ బిఫోర్, ప్లాన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బికాస్ ఈ ప్రిపరేషన్లో ఇట్స్ నాట్ లైక్ 15 days చదివి క్లియర్ చేసే ఎగ్జామ్ కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, జస్ట్ ఫస్ట్ ప్రిలిమ్స్ రాసే ముందే 1 year కన్సిస్టెంట్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రాసెస్ ఒక 1 year ఉంటుంది. అంటే ఇఫ్ ఇన్ బెస్ట్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు క్లియర్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్, ఇట్ టేక్స్ 2 years. 2 yearsలో ఎవ్రీ డే 7-8 hours చదవడం ఈజ్ నాట్ ఏ నార్మల్ థింగ్, ఎస్పెషల్లీ 22-23 years అప్పుడు మీ ఫ్రెండ్స్ జాబ్ చేస్తుంటారు. సో దానికి ప్లాన్ అంటూ ఉంటే వీ హ్యావ్ ఎవ్రీడే ప్లాన్. సో పొద్దున్న లేవగానే వితౌట్ థింకింగ్ ఎనీథింగ్ విల్ గో టు ద స్టడీ టేబుల్, ఆ ప్లాన్ కంప్లీట్ చేయాలి. సో బికాస్ మనకు తెలుసు ఈ ప్లాన్ అంటూ నేను ఈరోజు మిస్ చేస్తే ఇట్ కీప్స్ ఆన్ పైలింగ్ అప్. అలా పైలింగ్ అప్ అయిన రోజు కంప్లీట్లీ మై డ్రీమ్ గెట్ సెటెడ్. సో అలా ప్లాన్ ఉండడం వల్ల ఇట్ కీప్స్ ఆన్ పుషింగ్ యూ. సో ప్లాన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఆ ప్లానింగ్ ఎలా చేస్తాం అనేది వెరీ సబ్జెక్టివ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ మార్నింగ్ పర్సన్, నేను పొద్దున్న 6 o'clock లేస్తాను. సో 6కి లేచి 11 hours చదువుకుంటాను. సో ఆ టైంలో హ్యావింగ్ అడిక్వేట్ బ్రేక్స్. సో చదవడం కూడా 15 hours 16 hours చదివితే బర్న్అవుట్ అయిపోతాం. ఓ పాయింట్ తర్వాత ఈ ప్రిపరేషన్ వద్దు అనే పాయింట్కి వచ్చేస్తాం. సో దానికోసం సఫిషియెంట్ బ్రేక్స్ ఉండాలి, రిఫ్రెష్మెంట్స్ ఉండాలి, ఫ్రెండ్స్తో మాట్లాడడం, కుదిరినప్పుడల్లా 2 weeksకి ఒకసారి అలా బయటికి వెళ్ళి. సో యూ షుడ్ నాట్ ఫీల్ నన్ను ఇక్కడ ఏదో జైల్లో పెట్టినట్టు పెట్టారు, ఐ వాజ్ ఆల్సో ఎంజాయింగ్ మై లైఫ్ అనే ఫీలింగ్ ఉంటే యూ కీప్ ఆన్ మూవింగ్ ఫర్ డేస్ టుగెదర్. What about your hobbies? సో మై హాబీస్ లైక్
ఈ ప్రిపరేషన్లోనే నేను ఒక హాబీ డెవలప్ చేసుకున్నాను. ఐ రియలైజ్ దిస్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ మచ్ స్ట్రగ్లింగ్ బికాస్ చాలా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఆన్ ఎవ్రీ టైప్స్, ఫ్యామిలీ పరంగా కానీ, ఎకనామిక్ ఫైనాన్షియల్ పరంగా కానీ, సొసైటల్ పరంగా కానీ, అండ్ మోర్ ఓవర్ ఎట్ ఎ పర్సనల్ లెవెల్ అచీవ్ చేయాలని స్ట్రెస్. సో ఐ ఫెల్ట్ ఏదో ఒక నన్ను కామ్ చేసే థింగ్ కావాలని. సో దీనికి నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనే ఒక మెడిటేషన్ తీసుకున్నానండి. సో నాకు ఎప్పుడైనా వెన్ ఐ ఫీల్ టెన్స్డ్, వెన్ ఐ ఫీల్ మై నర్వ్స్ ఆర్ షివరింగ్, సో నేను మెడిటేషన్ చేస్తాను. ఇట్ కీప్స్ మీ కామ్ అండ్ కంపోజ్డ్. సో లాస్ట్ 3 years నుంచి ఐ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ దిస్ మెడిటేషన్ అండి. అండ్ బుక్స్ అనేటువంటి చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఏ బుక్స్ సజెస్ట్ చేస్తారండి? సో బుక్స్, దేర్ ఆర్ స్టాండర్డ్ బుక్స్ అండి. ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా దేర్ ఆర్ 5-6 స్టాండర్డ్ బుక్స్ విచ్ ఎవ్రీ వన్ నీడ్ టు రీడ్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి లక్ష్మీకాంత్ అనే బుక్ ఉంటుంది, మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ అహిర్ వారి బుక్ ఉంటుంది, జియోగ్రఫీకి 6th to 12th ఎన్సీఆర్టీస్, ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఏఎస్, ఎకనామీకి ఐ ప్రిఫర్డ్ మృణాల్, అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింగ్ అని. సో ఈ స్టాండర్డ్ బుక్స్ ఆర్ సేమ్ ఎవ్రీవేర్. బట్ ఆ బుక్స్ని ఎలా చదువుతాము, హౌ యూ అప్రోచ్ దోస్ బుక్స్, ఆ బుక్స్ నుంచి కంటెంట్ని మనం ఎంత మల్టిప్లై చేసుకోగలుగుతాము ఆఫ్ ద రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్ మెయిన్ పర్స్పెక్టివ్లో క్వశ్చనింగ్ స్టైల్ ఎలా ఉంటుందండి, అప్రోచ్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఫస్ట్ ప్రిలిమ్స్ చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్లో 100 questions అడుగుతారండి. 2 hours వీ నీడ్ టు అటెంప్ట్ 100 questions అండ్ ద కట్ ఆఫ్ విల్ బి అరౌండ్ 100. సో సింపుల్ ఫిలాసఫీ అండి. అంటే మేము అందులో ఫిలాసఫీని ఒకటే విధంగా చూస్తాం. లైక్ వెన్ యూ బికమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ ఫైల్స్ యూ నీడ్ టు సీ. సో ఒక రోజులో నీకు 100 files వస్తాయి, 2 hours ఉంటుంది, దాని తర్వాత మీటింగ్ ఉంటుంది. సో ఎంత యాక్యురేట్గా మనం డిసిజన్స్ తీసుకుంటాం ఆ ఫైల్లో అనే ఫిలాసఫీని మేము చూసేవాళ్ళం అండి. సో అలా అడిగే క్వశ్చన్స్ కూడా వాళ్ళు అలానే అడుగుతున్నారండి. బికాస్ 100 questions ఈవెన్ ద ఆల్ ఇండియా టాపర్ విల్ నాట్ నో మోర్ దెన్ 30 questions యాక్యురేట్లీ. సో ఓన్లీ 30% ఆఫ్ ద క్వశ్చన్సే మనకు కరెక్ట్ తెలుసు. మిగతా అన్నిట్లలో 2 optionsలో స్ట్రక్ అవ్వడం, 1 optionలో స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి టైంలో యూ నీడ్ టు డెవలప్ ఏ లాజికల్ అప్రోచ్. అంటే నేను చదివినే రావాలని ఎక్స్పెక్ట్ చేయడం కాకుండా ఈవెన్ దెర్ ఆర్ బౌన్సర్స్, యూ నీడ్ టు ఫేస్ దట్ విత్ ఏ లాజికల్ మైండ్. సో అలా చేసి ఆ 30 questionsని 90 questions, 85 questions దాకా తీసుకురావాలి. సో దీనికి యూ నీడ్ టు హ్యావ్ ఏ లాజికల్ అప్రోచ్ యాజ్ వెల్ యాజ్ ద బుక్స్ ఐ టోల్డ్, అది కూడా చదవాలి. దట్ వాజ్ అన్డెనబుల్. సో కమింగ్ టు మెయిన్స్, దిస్ ప్రిలిమ్స్ దగ్గర ఓన్లీ అవర్ మెంటల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేస్తుంది. బట్ మెయిన్స్ టెస్ట్ అవర్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ స్ట్రెంగ్త్. ఫిజికల్ ఎందుకంటే 9 exams ఉంటాయండి, ఇంక్లూడింగ్ 2 optional papers. సో 9 exams ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 days రాస్తాం. సో ఎవ్రీ పేపర్ 3 hours అండ్ దట్ టు మనం నార్మల్గా రాసినట్టు కాకుండా హైలీ ఇంటెన్సిటీతో రాస్తుంటాం. సో ఫింగర్స్ స్వెల్ అవుతుంటుంది, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఈ వీటంతట్లో కూడా ఎమోషనల్ స్ట్రెస్ని, అంటే నా ఎగ్జామ్ అవుద్దా లేదా అన్న థింగ్ని బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. సో ఈ ఫిలాసఫీని ఓవర్కమ్ చేయాలంటే ముందు చాలా ప్రాక్టీస్. లైక్ ద మోర్ యూ స్వెట్ ఇన్ ద పీస్ ద లెస్ యూ బ్లీడ్ అన్నట్టు చాలా రిగరస్ ప్రాక్టీస్ ఇక్కడనే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను 9 tests రాస్తుంటే ఐ యూస్ టు ప్రాక్టీస్ 14 tests ఇన్ ద పీరియడ్ ఆఫ్ 5 days. ఒక్కో రోజు 2.5 tests రాసేవాడిని. సో దట్ మై లిమిట్ నేనే బ్రీచ్ చేసుకునేవాడిని. సో వెన్ ఐ బ్రీచ్ మై లిమిట్ ఇన్ మై రూమ్, అక్కడికి వెళ్ళాక ఐ విల్ బి కాన్ఫిడెంట్ అను. అంటే కొంచెం అటు ఇటు అవుతున్నా ఐ కెన్ సిట్ బ్యాక్ అండ్ సే టు మై సెల్ఫ్, ఓకే నేను చేయగలుగుతాను, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అని. సో ఎవ్రీ యూపీఎస్సీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అంటే ఎంత స్ట్రెస్ఫుల్ థింగో ఎగ్జామ్ డిజైన్ చేసిన వాళ్ళు కూడా అంతే బ్యూటిఫుల్గా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్ స్టేజ్లో దే వాంట్ టు టెస్ట్ యువర్ డిసిజన్ మేకింగ్ కేపబిలిటీస్. మెయిన్ స్టేజ్లో దే వాంట్ టు టెస్ట్ యువర్ పర్సివరెన్స్. మనం ఎంత పర్సివరెన్స్గా ఉన్నాం, అంటే క్విట్ చేసే యాటిట్యూడ్ ఉందా, ఇంకా నాకు కాదు అంటే క్విట్ చేసే యాటిట్యూడ్ నాట్ అయిపోతుంది ఎగ్జామ్. అంటే ఒక 20 questions ఉన్న ఎగ్జామ్లో యూ కెన్ రైట్ ఓన్లీ 2 questions ఇన్ ద లాస్ట్ 10 minutes. అయినా సరే మనల్ని మనం పుష్ చేసుకుని ఆ 2 questions కంప్లీట్ చేస్తున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ పర్సివరెన్స్. అండ్ మెనీ ఏ టైమ్స్ నాకు కాదు, నా ఫ్రెండ్స్ కూడా ఇట్ హ్యాపెన్స్. సో 5th day ఎథిక్స్ ఉంటుంది. ఎథిక్స్ ఈజ్ ద లెంతియెస్ట్ పేపర్ విచ్ ఈజ్ అక్రాస్ ద పేపర్స్. సో ఎథిక్స్లో లిటరల్లీ ఒక 60 paper బుక్లెట్ మొత్తం కంప్లీట్ చేయాలి, థింకింగ్ అబౌట్ ద కేస్ స్టడీస్. సో అలాంటి టైంలో వెన్ ద 2.5 hours టైంలో యూ ఫీల్ లైక్ యువర్ ఫింగర్ వాజ్ గెటింగ్ బ్రోకెన్. సో ఏదైతే అది కానీ ఐ నీడ్ టు రైట్ దిస్ పేపర్, ఐ నీడ్ టు కంప్లీట్ దిస్ పేపర్ అనే పర్సివరెన్స్కి యూపీఎస్సీ రివార్డ్ చేస్తుంటుంది. సో ఆ ప్రతి స్టేజ్లో ఫిలాసఫీ ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే ఇట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అండ్ అచీవ్మెంట్. అంటే ఆ ఫిలాసఫీ అర్థం కాక చాలామంది ఆ విషయ సైకిల్లో తిరుగుతుంటారు. ఆ ఫిలాసఫీ అర్థమైనప్పుడు అట్లీస్ట్ యువర్ ప్రోగ్రెషన్ విల్ బి దేర్. ఇంటర్వ్యూ వరకు వెళ్ళడము, మెయిన్స్ క్లియర్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ ఫిలాసఫీ అర్థం కానప్పుడు ప్రిలిమ్స్ దగ్గరనే స్టక్ అవుతుంటాం. సో ఐ బిలీవ్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్ ఈక్వల్ కేపబిలిటీ నాలెడ్జ్ లుకింగ్ ఎట్ ద ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీక్నెస్ ప్రిపరేషన్లో కొన్ని నాట్ వీక్నెస్, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఈవెన్ మాక్ టెస్ట్లో కూడా మనం మిస్టేక్స్ చేస్తుంటాం, ఇట్లా చేసామని చెప్పి. ఆ మిస్టేక్స్ని ఎలా కరెక్ట్ చేసుకునేవాళ్ళు, ఎలా రెక్టిఫై చేసుకునేవాళ్ళు? సో లైక్ ఐ టోల్డ్, మార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక టెస్ట్ మార్క్స్ అంటే అదేదో వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కట్టాల్సిన పని లేదు. ఈవెన్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తీసుకొని ఒక 3 hours మనం రాసుకొని ఫ్రెండ్స్ చాలా ఉంటారండి. లైక్ ఒక మంచి సర్కిల్ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మేము
వీఆర్ గ్రూప్ ఆఫ్ 5 people who selected for interview. సో మేము ఒకరు ఆన్సర్స్ ఒకరు చూపెట్టుకునే వాళ్ళం. దే యూస్ టు టెల్ దర్ ఫీడ్బ్యాక్. సో అలా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఫ్రెండ్స్ యూస్ టు టెల్ దోస్ మిస్టేక్స్. ఈ మిస్టేక్ ఇక్కడ జరిగింది, దీన్ని నువ్వు రిపీట్ చేయకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాపర్ ఈ బెస్ట్ ప్రాక్టీస్ తీసుకున్నాడు, దీన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్. అండ్ మోర్ ఓవర్ దట్ ఒక్కసారి కంప్లీట్ అటెంప్ట్ అయిన తర్వాత యూ రియలైజ్ మెనీ ఆఫ్ యువర్ మిస్టేక్స్ కమింగ్ ఫ్రమ్ ద మార్క్ షీట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లలో యూ విల్ హ్యావ్ వెరీ లో మార్క్స్. సో కూర్చొని రిట్రోస్పెక్ట్ చేసుకుంటే యూ రియలైజ్ దెర్ ఆర్ ఫండమెంటల్ మిస్టేక్స్. సో ఆ మిస్టేక్స్ తీసుకొని యూ నీడ్ టు రీలర్న్. అంటే ముందు కొన్ని మనకు మిస్టేక్ చేసామంటే అది మన లోపల ఇంబైబ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం రీలర్న్ చేయాలి. సో ఇట్స్ ఏ కంప్లీట్ ప్రాసెస్. ఎవ్రీ డే యూ ఇంటరాక్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఏంటి మన మెంటల్ స్టేట్ ఏంటి, వాట్ ఈజ్ ఎక్కడ దాకా రీచ్ అయ్యాము, ఇంకెంత రీచ్ కావాలి, వాట్ ఈస్ అ కాంపిటీషన్. సో ఇట్స్ ఎ కన్సిస్టెంట్ బ్యాటిల్ ఎవ్రీ డే. And that battle one day will succeed or failure, but you will learn a lot of things irrespective of what is the result. ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు ఇట్లా సివిల్స్కి? అట్ ద సేమ్ టైం ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారండి? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు 2020 వరకు నేను జాబ్ చేశానండి. వైల్ డూయింగ్ జాబ్ నాకు బ్యాక్ ఎండ్ ఆఫ్ ద మైండ్ సివిల్స్ ఉండేది. సో జాబ్ అనేది ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీకి వెళ్ళాను. సో 2019లో నేను జాబ్ చేస్తున్నప్పుడే నా ఫస్ట్ ప్రిలిమ్స్ ఇచ్చాను. బట్ ఐఎమ్ అనేబుల్ టు క్లియర్ ద ప్రిలిమ్స్ అండ్ మై ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో నాట్ అప్ టు దట్ మార్క్ బికాస్ నా జాబ్ చాలా హెక్టిక్ ఉండే. ఐ యూస్ టు వర్క్ ఫర్ 13-14 hours. దెన్ కమింగ్ బ్యాక్ అండ్ లైక్ వేస్టింగ్ ద టైం, అటెంప్ట్ వేస్ట్ అయ్యిందని అనిపించింది. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెస్ట్ మై సెల్ఫ్. అంటే అసలు అంటే ఎంతైనా వెన్ యూ డోంట్ హ్యావ్ రిఫరెన్స్, అంటే ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్ ఎవరో ఒకరు అప్పుడు క్రాక్ చేసి ఉంటే యూ కెన్ లుక్ అప్ టు దెమ్ అండ్ సే వీడే ఇతను క్రాక్ చేశాడు, నీ ఎందుకు చేయలేని. బట్ నాకు అలా రిఫరెన్స్ లేకపోవడం వల్ల ఒక భయం ఉండేది. వెదర్ ఇట్ ఈస్ మై కప్ ఆఫ్ కేక్, అంటే ఏదో దానికి పోయి ఉన్నదాన్ని మిస్ చేసుకుంటాను అని ఒక భయం ఉండేది. సో ఐ జస్ట్ వాంట్ టు టెస్ట్ మై సెల్ఫ్. అలా టెస్ట్ చేశాను. ఆల్దో ఐ ఫెయిల్డ్, ఐ రియలైజ్ ఐ కెన్ డూ ఇట్ ఇఫ్ ఐ లీవ్ ద జాబ్. సో నేను 2020 మార్చ్ సేమ్ కరోనా నా జాబ్ ఇచ్చిపెట్టడం కోయిన్సిడెంట్ అయింది. సో 2020 అక్టోబర్లో నా సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను. దట్ ఐ వెంట్ టిల్ ఇంటర్వ్యూ. సో నేను ఆ ఇంటర్వ్యూలో ఐ మిస్ ద కట్ ఆఫ్ బై 30 marks. సో అప్పుడు మళ్ళీ 10 daysలో ప్రిలిమ్స్ ఉండేది. ఐ రిటర్న్ ప్రిలిమ్స్ అగైన్, మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. దిస్ టైమ్ ఐ మేడ్ ఇట్ ఇన్ ద లిస్ట్. యాజ్ ఆల్రెడీ సేడ్ సివిల్ సర్వీసెస్కి కోచింగ్ అనేటువంటిది నేనైతే తీసుకోలేదన్నారు. దాన్ని మీరు నామినల్గానే ట్రీట్ చేస్తారా కోచింగ్ అనేటువంటిది? వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది కోచింగ్ సెంటర్స్ పాత్ర? డెఫినెట్లీ అండి. లైక్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరులో ఉన్నాను. సో నేను జాబ్ చేసేటప్పుడు 2019లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఐ మీన్ బెంగళూరు. సో ఐదర్ నేను ఢిల్లీకి రాలేను, హైదరాబాద్కి వెళ్ళాను బికాస్ నేను జాబ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను 2 years. సో ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్. నేను బేబీ స్టెప్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ ఐ రియలైజ్డ్ నేను చేయగలుగుతున్నాను. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. సో సివిల్స్లో ద ఫండమెంటల్ థింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ ఉన్నా సరే యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ చాలా బేసిక్ థింగ్స్, చుట్టుపక్కల థింగ్స్ అడుగుతారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మన ఇంట్లో అమ్మ వాళ్ళని చెల్ల వాళ్ళని చూస్తాం, వాళ్ళు పడే ఇబ్బందులు, సొసైటీకి వెళ్తాం, లేకపోతే ఇండియన్ పాలిటీ, ప్రెసిడెంట్, ఇవన్నీ మన జనరల్ థింగ్సే. సో ఇది అర్థం కాదు అన్న మిత్ అనేది నాకు తెలిసి సివిల్స్లో ఏముండదు. ఇట్స్ జస్ట్ రిక్వైర్ దట్ పర్సివరెన్స్ అండ్ హార్డ్ వర్క్. నాకు ఆ పాయింట్ అర్థమైంది విత్ ఇన్ 2 months ఆఫ్ ద ప్రిపరేషన్. నాకు అప్పుడు అర్థమైంది ఐఎమ్ అండ్ మెచ్యూర్డ్ అండ్ అవేర్ ఇండివిజువల్. నేను చేయగలను, నాకు అర్థమవుతుంది. జస్ట్ నేను టైం పెట్టాలి. ఇట్స్ నాట్ అబౌట్ కోచింగ్, ఇట్స్ అబౌట్ టైం అని అర్థమైంది నా ఫస్ట్ ప్రిలిమ్స్ వెళ్ళాక. సో వెన్ ఐ గేవ్ మై టైమ్ యాజ్ ఐ ప్రిడిక్టెడ్, లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఈసారి ఐ మేడ్ ఇట్ ఇన్ టు ద లిస్ట్. సో ఐ బిలీవ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్. ఇఫ్ సమ్ వన్ అనేబుల్ టు క్రాక్ దట్ నట్ ఎలా చదవాలో కోచింగ్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్. నా ఫ్రెండ్స్కి కూడా ఇనిషియల్ పాత్ అంటే కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ ఉన్న పర్సన్కి ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టగలుగుతాయి. బట్ ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ హూ కెన్ హ్యాండిల్ దట్ థింగ్స్ ఇన్ ఎ డీసెంట్ వే, కోచింగ్ బికమ్స్ నామినల్. ఈ ఎలక్షన్ కోసం పనిచేయబోతున్నారండి? సో నా పర్సనల్ గోల్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేషన్ అండి. నేను చెప్పినప్పుడు ఎడ్యుకేషన్ బికాస్ ఐ బిలీవ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కెన్ చేంజ్ దట్ ఫ్యామిలీ, దట్ సరౌండింగ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక స్మాల్ థింగ్ అచీవ్ చేసినప్పుడు పీపుల్ లుక్అప్ టు దెమ్. నేను నా లొకాలిటీలో కూడా చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టర్ని మా ఫాదర్ హైదరాబాద్కి గ్రాడ్యుయేషన్ పంపినప్పుడు మిగతా పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు హర్, అంటే మిగతా వాళ్ళు కూడా పంపుదాం ఆ అమ్మాయిని పంపారని. సో ఐ బిలీవ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేవాడు చుట్టుపక్కల వాళ్ళని చేంజ్ చేస్తారు. అలాగే ఆ ఎడ్యుకేటెడ్ పర్సన్ని చూసి మిగతా సొసైటీ కూడా చేంజ్ అయ్యింది. సో యాజ్ ఎ సివిల్ సర్వెంట్ ఎట్ మై బెస్ట్ పాసిబుల్ లెవెల్ అట్లీస్ట్ ఒక 10,000 మెంబర్స్కో 20,000 మెంబర్స్కో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి అలాంటి కాంక్రీట్ ఎడ్యుకేషన్ తేగలిగితే ఐ బిలీవ్ 20,000 ఫ్యామిలీస్ని మేము చేంజ్ చేసినట్టు. సో ఐ విల్ డెఫినెట్లీ వర్క్ ఇన్ ద నెక్స్ట్ 30 years ఫర్ దిస్ గోల్ కన్సిస్టెంట్లీ. సో మచ్. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎట్లయితే సోషల్ వెల్ఫేర్ డెఫినెట్లీ కంకణం కట్టుకుంటే he made a big difference. Big difference, really. You'll do something sort of something in the coming days అన్నమాట. I wish for that. And one thing, last thing అన్నమాట, అంటే సివిల్ సర్వీసెస్కి వచ్చే వాళ్ళకి, ఐ మీన్ ప్రిపరేషన్కి వచ్చే వాళ్ళకి, అట్ ద సేమ్ టైం అందరూ సివిల్ సర్వీసెస్ రాలేరు కాబట్టి యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఎ ఇండివిజువల్గా వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహాలు, బోత్ టు ద పీపుల్ హూ కమ్ టు సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్సో టు ద పీపుల్ హూ హ్యావ్ ది ఓన్ కెరియర్స్, వాళ్ళకి బోత్ వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్స్? సో
వన్ థింగ్ ఈజ్ బిలీవ్ ఇన్ యువర్ ప్యాషన్. అంటే ప్యాషన్ ఎంత కష్టమైన కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ స్టార్ట్ చేస్తే మనకు ఎందుకురా సంవత్సరాలు పడుతుంది, ఎవరి వన్ ఈజ్ రన్నింగ్. సో అలాంటి కామెంట్స్ ఏం తీసుకోవద్దు. ఇఫ్ యూ నో యువర్ ప్యాషన్ ఈజ్ రైట్, గో ఫర్ ఇట్. ఈవెన్ ఇట్ ఈస్ 5 years 7 years 8 years, ఇట్ ఈస్ వర్త్. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ప్యాషన్ ఏదనుకున్నామో దానికోసం వెళ్ళి అది అచీవ్ చేసినప్పుడు ద హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్స్ యూ ఫేస్డ్ విల్ సీమ్ లైక్ ఫుటింగ్ స్టెప్స్. సో ఎవరికైనా సివిల్స్ అని కాదు, ఎవరి నాన్ సివిల్ పర్సన్స్ కూడా find your passion, search for your passion. Once you find your passion, I believe you can find the meaning of your life. అండ్ ఫర్ ద పీపుల్ జనరల్గా వచ్చేటువంటి స్టూడెంట్స్, జనరల్ పీపుల్కి అనమాట, నాట్ ఫర్ సివిల్స్. జనరల్ పీపుల్ మెసేజ్ ఇస్తే అంటే పెద్దవాడిని కాదు, బట్ ఐ బిలీవ్ ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. అంటే ఒక సోషల్ యానిమల్ అంటారు మ్యాన్ అనేది మా పొలిటికల్ సైన్స్లో. సో వెన్ యూ ఆర్ బోర్న్ యాజ్ ఎ సోషల్ యానిమల్, మన కోసం మన ఫ్యామిలీ కోసం అనే కాకుండా అట్లీస్ట్ సొసైటీ పర్స్పెక్టివ్లో క్రియేటింగ్ దట్ పాజిటివ్ ఇంపాక్ట్. ఒక్కరి లైఫ్లో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన 100 కోట్ల మంది ఇంకో 100 కోట్ల మంది లైఫ్లో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. సో స్ట్రైవ్ ఫర్ దట్ పాజిటివ్ ఇంపాక్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం పడుకునేటప్పుడు ఆ హార్ట్ మీద చేసుకొని వీ కెన్ సే దట్ మై లైఫ్ హ్యాస్ మీనింగ్ అని. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు రంజిత్ కుమార్. ఈసారి సివిల్ సర్వీసెస్ ఫలితాలలో నాకు 574 ర్యాంక్ వచ్చింది. సో బేసికలీ మాది వరంగల్ డిస్టిక్ అండి. సో మా నాన్నగారి పేరు కృష్ణరాజు. ఆ నాన్నగారు లోకల్ బిజినెస్ చేస్తుంటారు అక్కడ వరంగల్లోనే. అమ్మగారి పేరు మాధవి, హౌస్ వైఫ్. నాకు యంగర్ సిస్టర్ ఉన్నారు, తను